దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరులందరికీ వందనాలండి. ఈ సమయాన ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. యోహాను గారు ఉన్నారు. ఆ పరలోకపు ప్రత్యక్షత కలిగింది ఆయనకి. ఆ పెద్దల్లో ఒక పెద్ద వచ్చి యోహాను గారి వద్దకు వచ్చి అనేక మందిని చూపించి, వీరు చాలా శ్రమలు అనుభవించిన వారు, వీరందరూ కూడా గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు కడుక్కున్నవారు అని చెప్తాడు. ముందంటాడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారందరినీ చూపించి యోహాన్ గారు అంటారు, వీరెవరో అని అడుగుతాడు. అడిగితే యోహాన్ గారు అంటారు, నాకేం తెలుసయ్యా, మీరే చెప్పండి అన్నప్పుడు అప్పుడు చెప్తాడు మాట 14వ వచనంలో, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకున్నవారు. ఏమన్నారండి? మహాశ్రమల నుండి వచ్చిన వారు, తర్వాత గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కున్నవారు అని చెప్తున్నారు. వారు అంట అలా ఉతుక్కుకోవడం అంటే ఏంటి అంటే, ఇక్కడ వాక్యపు వెలుగులో మన హృదయాన్ని సిద్ధపరచుకోవడం, మన హృదయాన్ని కడుక్కోవడం, మచ్చ ముడత డాగు కళంకము లేకుండా ఉండే పరిస్థితిని చూసుకోవడం, మన హృదయము వాక్యానికి సరిపడేంతగా ఆలోచన కలిగి ఉన్నదా లేదా అనేది సరి చూసుకున్నవారు. అది మాట గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కోవడం అంటే. ఆ రక్తమే ఉతకగలుగుతుంది, మరేది ఉతకగలగదు, మరేది ఉతకలేదు. యేసుక్రీస్తు రక్తము మాత్రమే మన హృదయాన్ని మార్చగలదు. పాపులైన వారి కోసమే దేవుడు భూమి మీదకి వచ్చాడు కనుక, అందుకోసమే ఆయన రక్తమే మన హృదయాన్ని మార్చేది కనుక ఆ రక్తంలో మనం ఉతుక్కోవాలి. ఆయన ఛాన్స్ ఇచ్చారు ఉతుక్కోవడానికి, కానీ మనం ఉతుక్కునే స్థితి లేకుండా పోతుంది. తెలియజేస్తున్నారు, నీలో పాపం ఇది అని, నీలో తప్పు ఇది, నీలో ఉన్న కళంకం ఇది అని చెప్తున్నప్పుడు ఉతుక్కోవడానికి ఇష్టం లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతెందుకులే ప్రభువా, అంత ఉతుక్కోవాలా, అంత అవసరమా అని అడిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలా అయితే పరలోక రాజ్యం ఉండదా అని అడిగే పరిస్థితులు ఉంటున్నాయి. కాదు, ఉతుక్కొని తీరాలి. ఖచ్చితంగా దేవుడు ఏదైతే చెప్పాడో దానిని మార్చుకొని తీరాల్సిందే. మచ్చ ముడత డాగు కళంకం. ఒక మచ్చ అయితే ఆ ఉతికిన ఆ ముడత కూడా ఉండకూడదు. ఆ మచ్చ పోగొట్టడానికి అలా మనం బ్రష్ చేసినప్పుడు నలిగిన వస్త్ర స్థితి ఉంది చూసారా, ఆ ముడత కూడా కనబడకూడదు, ఆ డాగు కూడా కనబడకూడదు, ఆ ఛాయలేవి కనబడకూడదంట. అలా ఉతకాలంటే యేసుక్రీస్తు రక్తం ఒకటే. ఆ రక్తాన్ని ఒప్పుకున్నప్పుడు, ఆ రక్తం క్రిందకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం కూడా అలా ఉతకబడతాం. హృదయాన్ని మార్చుకున్న స్థితి, లోక సంబంధమైన ప్రతి ఆచారాన్ని, ప్రతి విధమైన ఆశను, ప్రతి విధమైన దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచనను యేసుక్రీస్తు రక్తం ఉతుకుతుంది. కనుక ఆయనకు అప్పగించుకున్నప్పుడు మన హృదయాన్ని ఆయన కళంకం లేని దానిగా చేయగలరు. కనుక అలా ఉతుక్కున్నవారు, వాళ్ళు తెలుపు చేసుకున్నవారు, తమ వస్త్రాలను తెలుపు చేసుకున్నవారు, పైగా అనేక శ్రమల నుండి వచ్చారు వాళ్ళు. యేసుక్రీస్తు నామాన్ని బట్టి అనేక శ్రమలు అనుభవించి వచ్చారు వాళ్ళు. అందుకని వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంట 15వ వచనంలో, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో సేవించుచున్నారు. ఏంటా గిఫ్ట్? అలా చేసుకున్నప్పుడు మనకిచ్చిన గిఫ్ట్ ఏంటంట, రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఉండి సేవించే, ఆయనను స్తుతించే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. దానికోసం మనం ఈ యొక్క మార్పు చెందించుకోవాల్సిన అవసరం ఉంది. పాపపు హృదయాన్ని, కళంకమైన హృదయాన్ని, రాతి గుండెను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యపు వెలుగులో సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మానవ ఆలోచన చెప్పిన తప్పు కాదు, దేవుని యొక్క వాక్యపు వెలుగులో సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చెయ్యాలి అంటే దేవుని లేఖనం దగ్గరికి రావాలి. అందుకే దీనికి ముందు వీడియో చేశాను, హృదయం అనే తలుపు తట్టుచున్నాను, తెరవండి, తెరిస్తే నేను వస్తాను లోపలికి, మర్యాదపూర్వకంగా పిలుస్తున్నాడు ఆయన. తెరిస్తేనే వస్తాను, నువ్వు ఇష్టపడితే, వినడానికి ఇష్టపడితే, ఆచరించడానికి ఇష్టపడితే నేను వస్తాను, నాతో కలిసి భోజనం చేసే అవకాశం ఇస్తాను అన్నాడు. దీనికి ముందు ఉంటాయి మాటలు కనుక 3వ వచనంలో 3వ అధ్యాయంలో ఉంటాయి. కనుక అలాంటి స్థితి మనకి అనుగ్రహించాడు కాబట్టి పోగొట్టుకోకుండా ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్.